హలో మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ చాలా సంతోషంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం 2025 చివరిలోకి వచ్చేసి ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ మాటలు వినుచున్నటువంటి మీరందరికీ 2025 చివరి రోజున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దినాన మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ క్షణం మనకు చాలా శ్రేష్టమైనది. క్షణం అత్యంత అద్భుతమైన సూక్ష్మ కాలం. 2025లో మన దేవునికి మనము ఎక్కడైనా అవిశ్వాసులుగా ఉన్నామా? మన దేవుని హృదయాన్ని మనము ఎప్పుడైనా నొప్పించినామా? మనము ఎప్పుడైనా స్వార్థంగా ఆలోచన చేసి ఆయన ఇచ్చినటువంటి పనికి మనము దూరంగా ఉన్నామా? ఆయన చెప్పినటువంటి మాటలు మనం వినకుండా ఉన్నామా? వాటన్నిటిని బట్టి మనమందరము హృదయపూర్వకంగా పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మనమందరము క్షమాపణ కోరుకుందాం. అలాగుననే మనము తెలుసో తెలియకనో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, మన కుటుంబస్తులైతేనేమి, రక్త సంబంధికులైతేనేమి, స్నేహితులైతేనేమి, బంధుమిత్రులైతేనేమి, మన ప్రియులనైతేనేమి, విశ్వాసులైతేనేమి, ఎవరినైనా మనము బాధ పెట్టిన యెడల వాటన్నిటిని బట్టి వారికి మనము క్షమాపణ చెప్పుదాం. ఎందుకనంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ప్రకారం మనం కూడా ఒకరి పట్ల ఒకరము ప్రేమగా ఉందాం. కనుక ప్రియ స్నేహితులారా, 2025లో మనం ఎన్నో క్షణాలను కోల్పోయి ఉన్నాం. ఆ క్షణాలను మనం స్ఫూర్తిగా తీసుకుందాం. 2026లో మనము సాధించవలసినది, చేయవలసినది చాలా ఉన్నది. కనుక మన దేవుని అయినటువంటి సర్వశక్తివంతుడైన ఆ యొక్క గొప్ప మహాదేవుని వైపు చూస్తూ ఒక నిరీక్షణతో, విశ్వాసంతో మనము ముందుకు కొనసాగుదాం. 2025లో మనల్ని ఇంతవరకు సజీవంగా ఉంచిన దేవునికి మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవచ్చు. 2026లో ఆయన మనకు తోడుగా ఉండాలని, మనల్ని చేయి పట్టి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు వెళ్దాం. 2025కు గుడ్ బై చెప్తూ 2026కు స్వాగతం పలుకుతూ ముందుకు వెళ్దాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు, స్నేహితులకు, శ్రేయభిలాసులకు అందరికీ మరోసారి 2025ను బట్టి మేలులు అన్నీ శ్రేష్టంగా జరిగిన విధానాన్ని బట్టి 2026లో అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ టు ఆల్.